ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమియోలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. బీ పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ 12. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు మనలను ప్రార్థనల యందు విశ్వాసమును పట్టుదలను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన వలన మన జీవితాలలో ఎన్నో ఆశ్చర్యకరమైన మేలులు ప్రతిఫలములను మనము పొందుకోగలము. కాబట్టి దేవుడి ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండిడి అని దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నాడండి. మనము దేవుని యందు విశ్వాసమును కలిగి యథార్థమైన వారుగాను, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి దేవుని ఎడల పట్టుదల ప్రార్థనలు కలిగి ప్రార్థనా జీవితాలను మనం పొందుకోవాలి. అలాగే ఏలియా దేవుని దృష్టికి యథార్థమైన వాడు, భక్తిపరుడు. ఏలియా దేవునికి ఎడతెగక ప్రార్థనలు చేసేవాడు, ప్రార్థనల యందు పట్టుదల కలిగిన వాడు. ఏలియా పలుకుచున్న మాటలు వలన, ప్రార్థన వలన ఎన్నో అద్భుతమైన కార్యములు దేవుడు తన ఎదుట జరిగించాడు. ఎందుకంటే ఏలియా దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసే ప్రార్థనల యందు పట్టుదలను, నమ్మకత్వాన్ని ఎన్నటికీ కోల్పోకూడదు. దేవుడు తప్పకుండా కార్యమును జరిగిస్తాడు. మనము ప్రార్థనలో అడుగుతున్న వాటిని పొందుకొని ఉన్నామని నమ్మి, మనకు ఏది కొరతగా ఉన్నదో, ఏది అవసరమో, ఏ సమస్యకు పరిష్కారం తీరాలి అన్నా వాటన్నిటికీ దేవుని వద్ద పరిష్కారము ఉంటుంది. దేవుడు అనంత జ్ఞాని. కాబట్టి మనమందరమును ఎలియా ప్రవక్త వలె ప్రార్థనా జీవితాన్ని దేవునికి ఎడతెగక ప్రార్థనలు చేసేవారుగాను, పట్టుదల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులను అర్పించేవారుగాను, అలాగే దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగాను ప్రార్థనాయుతమైన జీవితాన్ని మనమందరమును కలిగి ఉండాలని ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రములు దేవా. ప్రవ్వా, ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ప్రవ్వా, నీ జీవితాలలోనూ ప్రార్థనాయుతమైన పట్టుదల కలిగిన జీవితాలను మేమందరమును కలిగి ఉండేలాగున నీ యందు భయము భక్తి కలిగి, నీ యందు విశ్వాసము కలిగి ఏలియా వలె ప్రార్థించే ధన్యతను మా అందరికీ, అట్టి కృపను, ప్రార్థనలకు ప్రతిఫలమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.